దేవునికి నానా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగము 2వ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3 నుంచి 4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన ఆగమనమును గూర్చి వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఆమేన్. గమనించారా? అంత్య దినములలో, ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము ధర్మశాస్త్రానికి అంత్యకాలం అనేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి దినములు అంత్యకాలములో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, తమ స్వకీయ దురాశల చొప్పున, గమనించాలి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఈ విధంగా నడుచుకునేటువంటి వాళ్ళు కల్పనా కథలు లేకపోతే కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. అట్లానే కల్పన కథల మీద ఇష్టపడేటువంటి విధానము కనబడుతుంది. ఎందుకనగా 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. అవును. అబద్ధికులు 2వ తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్గచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు ఇవ్వక. కాబట్టి స్వకీయ దురాశలకు, వాళ్ళలో దురాశ అంటే ఏంటి? దురాశ అంటే తనది గనక అయితే తను ఆశ, నీది నువ్వు ఆశపడతావు. అంటే నీ కుమారుడు గొప్పోడు కావాలి, నీకు సంబంధించింది, ఇది నీకు ఆశ. దురాశ అంటే ఇతరుల సొమ్ము నీకు కావాలనుకోవటం దురాశ, అంతేనా? కాబట్టి నీది కానటువంటిది, ఇతరులకు సంబంధించినటువంటిది, అది కావాలని కోరుకోవటమే దురాశ. కాబట్టి ఇక్కడ దురాశ, స్వకీయ తమకు సొంతంగా దురాశలకు అనుకూలమైన ఆశల చొప్పున నడుచుచు. దురాశ అంటే ఏ సేవకుడును ఇరువురు యజమానులను సేవింపనేరడు. ఒకరిని తృణీకరించి ఒకరిని ప్రేమించి, కాబట్టి ఒకరిని ప్రేమించి ఇంకొకరిని తృణీకరిస్తారు. కాబట్టి మనుష్యులలో ఘనమైనది ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్న. అదేంటి? ధనము. ఈ ధనము లోకాధికారి. దీని పైరాత ఎవరిది? దీని మీద సంతకం ఎవరిది? ఇది కైసరిది అన్న. కాబట్టి ఇప్పుడు కైసర్ ఏంటంటే లోకాధికారి. ఈ లోకాధికారిది ఏదైతే డబ్బు ఉందో, ధనము, వాళ్ళ స్టాంప్ వేసింది, అది కావాలి. దీన్ని ఏమంటారు? ఆశ, దురాశ. కాబట్టి లోకాధికారి దాన్ని కోరుకునేటువంటిదే దురాశ. అందుకనే
దేవునికి ఇవ్వండి, కైసరది కైసరికి ఇవ్వండి. కాబట్టి కైసరది అది. ఆ కైసరది నాకు కావాలి అని కోరుకుంటే అదేమవుతుంది? దురాశ. కాబట్టి అంత్య దినములలో అపహాసకులు కొంతమంది వచ్చి, వీళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే నమ్మకం లేదు, ఇది ప్రకటించే వాళ్ళకు కూడా వస్తాడనే నమ్మకం లేదు. ఈ దురాశను అనుసరించి చెప్పడం తప్ప హృదయంలో వారికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడనేటువంటి విశ్వాసం లేదు. అసలు కొంతమంది అసలు రాడని కూడా చెప్పేవాడు ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, అంత్య దినములలో మనం ఉన్నాం. ఇలాంటి దురాశ పరులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మీరు గమనించాలని నేను ఈ వాక్యం ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి వాడు దురాశ, ధనం గురించిన దురాశ అంటే ఏంది? నీకు టిక్కెట్ పెట్టి ఏ రకముగానైనా సరే ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే దురాశ. అది విశ్వాస అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఆలోచన మీలో కలగకూడదు. దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి విషయము, ఆయన ఆగమమును గురించి వాగ్దానం ఏమయ్యాను అని చెప్పాలి. వస్తానని చెప్పిన వాడు ఖచ్చితంగా తీరుతాడు. అయితే ఎందుకు రావడం లేదు? 3వ అధ్యాయము 9వ వచనం. ప్రభు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని చేపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఎదురు చూస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందుతారు. లోక సంబంధంలో వాళ్ళకి నియమించబడినటువంటి వాళ్ళు కారు. ఇంతకుముందు చెప్పాను నేను. ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు ఇంకా లోకములోనే జీవిస్తున్న వారు, ఆ ఏర్పాటులో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలి. వారి కోసం ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏర్పాట్లో లేని వాడి దగ్గరకు పోయిన ఎంత వాక్యము చెప్పినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతములు చేసినా వాడు దేవుని యొద్దకు రాడు, వాడు మారు మనసు పొందడు. వాక్యం ప్రకటించిన వెంటనే మారు మనసు పొందాడు అంటే వాడు ఏర్పాట్లో ఉన్నాడు. దేవుడు ముందుగా వానిని ఎరిగి ఉన్నాడు. అలా ఎరగబడినటువంటి వాళ్ళు ఇంకా మారు మనసు పొందకుండా జీవితాల్ని లోకంలో కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి. అందుకే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అందుకోసం వెయిట్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఆలస్యమని ఎంచుకోవటానికి వీల్లేదు. ఏ క్షణములోనైనా ఆయన వచ్చేటట్టుగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాల్ని, టైం లేదు కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు తర్వాత అవసరమైతే దాని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని విషయాలను మనం ఆయన వచ్చే ముందు ఆలస్యమని ఎంచుకుంటున్నారు కదా, ఆ ఎంచుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే గ్రహించుకోవాల్సిన విషయము కొన్ని ఉన్నాయి. ఒకటి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19 వచనాలు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి
అప్పుడు త్రోవ పక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. అంజూరపు చెట్టు ఇది ఇశ్రాయేలులకి సాదృశ్యముగా ఉందని నేను భావిస్తున్నాను. దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందువు గాక. కాపు కాయకుందుగా. కాబట్టి ఇశ్రాయేలీలిక కాపు కాసే క్వశ్చనే లేదు. అయితే అయితే 24వ అధ్యాయం మత్తయి సువార్త 32 వచనం చూడండి. అంజూరపు చెట్టు వలన ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏమైంది? చిగురించింది లేతది. అంతకు ముందు ఏమైంది? అది మండిపోయింది. ఎండిపోయింది. ఎండిపోయిన దానిలోంచి ఇప్పుడు ఏమొచ్చింది? చిగురు, లేత కొమ్మ చిగురు. కొమ్మ ఒకటి. ఆ కొమ్మ బ్రతికింది. ఆ కొమ్మ నుంచి చిగురు వచ్చింది. చిగురు మాత్రమే వచ్చింది, గమనించండి. అది కాపు కాయలా? ఇంకా కాపు అంటే ఏంది? కాయగా ఫలించింది, మార్చబడాలి. కానీ ఇక్కడ ఆయన చెప్పాడు కాపు ఇకప్పటికీ కూడా కాయదో. కాపు కాయదన్నాడు కానీ చిగురించదని చెప్పాడా? లేదు. అందుకని జాగ్రత్త గమనించాలి. కాబట్టి అది కాపు కాయదు. ఆయన చెప్పిన మాట అక్షరాలు జరిగి తీరాల్సిందే. భూమి గతించవచ్చు కానీ ఆయన మాట పొల్లైన సున్నైనత. కాబట్టి అంజూరపు చెట్టు ఎండిపోయినటువంటి చెట్టు, దేశానికి ఒకడై చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఒక కొమ్మ లేతదై చిగురించిన బ్రతికింది. అది లేతదై చిగురించింది 1948 అనుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇశ్రాయేలు జనాంగము కొంత భాగము ఆ దేశంలోనికి వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి రాకడ విషయంలో ఆయన త్వరగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టుకి ఒక కొమ్మ వచ్చింది. ఆ కొమ్మ ఇప్పుడు చిగురించింది. అందుకనే 36 కూడా చూడండి. అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగుదు. కానీ 33 లేతదై చిగురించినప్పుడు వసంత కాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఈ సంగతులు జరుగుతున్నప్పుడు మీరు చూస్తే అది సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నదని అది సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నదని తెలుసుకోనండి. కాబట్టి కొందరు అంచె దినములలో అపహాసకులు అపహసిస్తున్నట్లుగా ఆయన రాకడ గురించి ఏమైంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభువు చెప్పినటువంటి కాలము, ఆ దినము సమీపమైందనే విషయానికి రుజువు అంజూరపు చెట్టులో కొమ్మ బ్రతికి అది చిగురించింది. ఇశ్రాయేలీలకి రాజ్యం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఇది జరుగుతున్నప్పుడు ఎక్కడ? అది సమీపముననే ద్వారము
తెరవబడి దగ్గరనే ఉన్నదని మీరు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. యూదుల్లో రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఏమి చూసాం? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రము, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూశారు. ఎప్పుడు? యేసు ప్రభువు సశరీరుడుగా ఈ లోకములో ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూశారు. ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా వాక్య శరీరము కలిగిన వాడై, అమర్చబడిన శరీరము గలవాడై భూలోకములో జన్మించిన కాలం, అంటే ఆయన వచ్చినప్పుడు, ఇక్కడ సైన్, ఆయన వచ్చినప్పుడు ఒక నక్షత్రం కనపడింది. అది ఆయన నక్షత్రము. ఇప్పుడు మనమంతా దేనికోసం ఎత్తుకుతున్నాము, ఎదురు చూస్తున్నాము? మరలా ఆయన వస్తాడు అనే ఎదురు చూస్తున్నాం. ఒకసారి ఆయన వచ్చాడు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో నక్షత్రాన్ని అక్కడ జ్ఞానులైనటువంటి వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు రెండవసారి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ఆయన ఒక శిశువుగా మనం ఆయన్ని చూస్తూ వచ్చాం. భూలోకమునకు ఆయన వచ్చాడు, పరలోకం నుంచి భూలోకమునకు ఆయన వచ్చాడు. ఆ వచ్చే ముందు ఒక నక్షత్రము, ఆయన నక్షత్రము కనిపించింది. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము చదవండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఇప్పుడు ఏం కనపడను? ఆకాశమందు ఆయన నక్షత్రం కనపడింది. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఆకాశమందు కనబడుతుంది. ఈ సూచన అని చెప్పినప్పుడు ఇంతకు ముందేమన్నాడు? ఆయన నక్షత్రము అని చెప్పాడు. ఇప్పుడేమో మనుష్య కుమారుని సూచన అంటున్నాడు. ఈ సూచన ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనము చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను తెలియజేయడం. కాబట్టి ఏంటి? జ్యోతులు అనగా నక్షత్రములు. నక్షత్రాన్ని దేనికి చేశాడు? సూచన. కాబట్టి ఇప్పుడు ఆయన సూచన, మనుష్య కుమారుని సూచన అనగా అదేంటి? ఒక సూచన. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా జన్మించినప్పుడు కనబడినటువంటిది ఒక ఆయన నక్షత్రము. ఇప్పుడు మరలా ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నక్షత్రాన్ని చూశారు జ్ఞానులు. ఇప్పుడు ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నప్పుడు మనిషి కుమారుని సూచన అని చెప్పినప్పుడు నక్షత్రం అనేటువంటిది ఒకదాన్ని చూడబోతూ ఉన్నారు. దానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరులారా, మీరందరూ ఆ నక్షత్రం కోసం కనిపెడుతున్నారా లేదా? ఎవరన్నా ఒక్క రెస్పాండ్ అవ్వండి. ఆ నక్షత్రం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. నిజంగా అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ నక్షత్రం వస్తుందని కాదు, కానీ మనిషి కుమారుడు వస్తాడు. ముందు సూచన అమ్మా, సూచన. ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే సూచన. ముందుగా సూచనగా వస్తుందని తెలియదు సార్, ఇవాళ మీరు చెప్పారు. ఇప్పుడు అంజూరపు చెట్టు గురించిన విషయాన్ని మనం గమనించాం. అంటే ఆయన వచ్చే రాకడ ముందు ఇలా జరుగుతుంది అని గమనించాం. అదే రీతిగా ఇప్పుడు ఆయన రాకడ ముందు
ఒక నక్షత్రం వస్తుంది అని చెప్పేసినని చిన్న ఆకాశం ముందు కనబడును అంటారు. తెలియజేయబడుతుంది. అయితే మనము ఇప్పుడు ఆ నక్షత్రము చూచేంత వరకు ఉండాలా వద్దా? ఇంపార్టెంట్. 24 మత్తయి సువార్త. ఇప్పుడు ఇందాక చదివింది ఎంతమ్మా? 24 అధ్యాయము. 30వ వచనం ఇప్పుడు 24, 27 వచనం చూడమ్మా. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును. 26 నుంచి చదవమ్మా. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో అంతఃపురములో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని ఆగమనమును ఉండును. కాబట్టి ఇప్పుడు ముందు మనుష్య కుమారుని ఆగమనమా లేకపోతే భూమి మీదకి వచ్చుటయా? ఆగమనము సూచన. కాబట్టి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో. అలాగే కాబట్టి ఒక మెరుపు, జస్ట్ ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు తూర్పు నుంచి పడమరకి మనం చూస్తున్నాంగా మెరుపులన్నీ. అలా మెరుపు రాగానే వెంటనే మనుష్య కుమారుడు వచ్చేస్తున్నాడు. ఇందాక 30వ వచనములో ఆయన సూచన ఆకాశమందు కనబడుతూ ఉంది. అది ఎప్పుడు? భూమి మీదకి వచ్చినప్పుడు. ఇది మీరు గ్రహించాలి. మనిషి కుమారుడు తల్లి గర్భములో నుంచి వచ్చేటప్పుడు ఆయన నక్షత్రము అనేది ఒకటి కనబడింది. అది భూమి మీదకి వచ్చేటప్పుడు. ఈ మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన నక్షత్రం అని చెప్పబడిన ఆ మనిషి కుమారుని సూచన మరలా కనబడుతుంది. మెరుపు తూర్పున పుట్టి జాగ్రత్త గమనిస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు నక్షత్రం అనేది భూమి మీదకి ఆయన వస్తున్నప్పుడు కనబడుతుంది. కనబడింది, ఇప్పుడు కూడా కనబడుతుంది. కానీ ఈ నక్షత్రము రాకమునిపే ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఏ సమయంలో వస్తుంది అంటే క్రీస్తుడు ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు. క్రీస్తు వచ్చేసాడు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఇస్రాయెల్ దేశంలో క్రీస్తు వచ్చేసా అంట అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయనకు అభిషేకం చేయాలని ఇంకా ఏదేదో దానికి సంబంధించిన వాళ్ళకి బాగా తెలుసు దాని గురించి. కాబట్టి ఆ మెరుపు తూర్పు నుంచి పడమరికి రాక మునుపు క్రీస్తు వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తారని మీరు మాత్రము నమ్మకుడి, విశ్వసించకండి, నమ్మకండి, మీరు పోకండి. అందుకనే ఆ సమయంలో 24 కూడా చదువు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప మీరెవరు? ఏర్పరచబడిన వారు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏర్పరచబడినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఏర్పరచబడినటువంటి మీరు మిమ్మల్ని మోసం చేయటానికి ఏం చేస్తాడట? అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసపరచుటకై అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఆయన అబద్ధపు క్రీస్తు అంటే ఎలా ఉంటాడు, క్యారెక్టర్స్ తెలుసుకోవచ్చు బైబిల్ ద్వారానే. అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే గొప్ప సూచిక మహత్కార్యములను కనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. మామూలు కాదు, గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు. మామూలు కనుక చేస్తే మీరు విశ్వసించరు, నమ్మరు. అందుకని మీ దగ్గర గొప్ప కార్యాలు చేయాలి.
చేస్తేనే పరిగెత్తుకుంటా పోయి ఓ ప్రైజ్ ది లార్డ్, వందనాలు, మా కొరకు ప్రార్థన చేయండి అని పోగలుగుతారు. లేకపోతే కోరు. మిగతా వాళ్ళు వేరు, అన్యులైనటువంటి వారు. మీరు ఏర్పరచబడినటువంటి వారిని మోసం చేయాలంటే ఖచ్చితంగా మహత్కార్యాలు జరగాలి. చేస్తేనే అప్పుడు మీరు ఈ గ్రూప్ బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి సాష్టాంగ పడతారు, నమస్కారం చేసుకుంటారు. వద్దు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి వారు కాబట్టి వాళ్ళ సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవసరం లేదు. దేవుని వాక్యము మీకు కావాలి. ఆ వాక్యములో మీరు ఎదగాలి, వాక్యములో ఉదక స్నానం చేయబడాలి, వాక్యములో మీరు పత్రికగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దీన్ని మనం గ్రహించుకోవాలి. ముందు ఇలా జరుగుతుంది, అటు తర్వాత మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలా జస్ట్ ఒక మెరుపులాగా అంతే. ఆ సెకండ్ అంతే, ఆ మెరుపు అట్లా వచ్చింది అమ్మటే మనం ఏమవుతున్నాం, మార్పు చెందుతున్నాం. గమనించండి. ఎందుకు నేను ఇది బాధతో చెప్తున్నాను, చాలా మంది కాళ్ళతోటి ఊరక కాలు ఇటు ఇటు అటు ఇటు ఆడిస్తా ఉంటే వాళ్ళు సర్పం లాగా, దెయ్యం పెట్టిన లాగా ఊరక ఊగుతున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే బాధ కలుగుతుంది. అంత అవసరం లేదు దేవుని శక్తికి. యేసుక్రీస్తు ప్రభువు నాన్న పో అంటే పరిగెత్తాలి. దానికోసం తపన పడి, కింద పడి, పైన పడి గందరగోళం అయిపోవాల్సిన అవసరాలు ఉన్నాయా? అది ఆయన చిత్తం అయితే చేస్తాడు, చిత్తం లేకపోతే జరగదు. మనం ఆయనకు అప్పగించాలి తప్ప. మొన్న ఎవరో వీడియో పంపించారు, అది చూస్తే బాధేస్తుంది. కాలుతోటి ఇట్లా అట్లా అట్లా అంటే ఏంటిది? ఒక ఆయనేమో కరోనాకి శిలువ మీద పెట్టి ఉరేస్తాడు, ఇంకొక ఆయనేమో ఆయన తీసుకొని గాలిలో కొట్టి కరోనాని బంధించేసాను అయిపోయింది అంటాడు. కానీ కరోనాకి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే దాక్కుంటారు. ఏంటిది? గమనించండి. ఇవన్నీ మీరు జాగ్రత్త పడండి. మనం ప్రభు రాకడ టైంలో ఉన్నాం. మనం ఇక్కడ చిగురించింది అంజూరపు చెట్టు, కొమ్మ చిగురించింది, రాజ్యం ఏర్పడింది, యెరూషలేం పట్టణంగా చేయబడింది, క్యాపిటల్ గా. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి ముందు గుర్తులు. కాబట్టి సైంటిస్టులు చెప్తున్నారు, ఒక నక్షత్రము పైనుంచి స్పీడ్ గా వస్తుంది భూమి మీద, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో సైన్స్ ప్రకారంగా చెప్తున్న నక్షత్రం వస్తుందని, అది భూమిని ఏమైనా కొట్టిద్దేమని అనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు మీకు కనబడుతుందని. దానికి ముందు మెరుపు వస్తుంది. ఆ మెరుపు వచ్చినప్పుడు దాన్ని క్లుప్తీకరిస్తుంది. ఆ మెరుపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 45 దాకా చదవండి. నోవహు దినములలో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుని ఆగమనమును ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుచుండి జల ప్రళయము వచ్చి కొట్టుకొని పోవు పర్యంతము ఎరగకపోయింది. అలాగునని మనిషి కుమారుని ఆగమనము ఉండును. ఆ కాలంలో చదవనకి మహిమ కలుగునుగాక. నోవాహు జల ప్రళయం వచ్చినప్పుడు జనులు ఎట్లా ఉన్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు, నానా ఆయుధంగా ఉన్నారు. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఉంటుంది. జల ప్రళయం అనేటువంటిది నోవాహు ఓడలోనికి ప్రవేశించిన తరువాత జల ప్రళయం వచ్చిందా? ప్రవేశించకుండా బయట ఉన్నప్పుడు జల ప్రళయం వచ్చిందా? ప్రవేశించిన తరువాత. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జల ప్రళయం అనేటువంటిది నోవాహుతో పాటు మొత్తం 80 ఓడలోనికి ప్రవేశించిన తర్వాత తలుపు వేయబడిన తరువాత జల ప్రళయం వచ్చింది.
సర్వము నాశనం అయిపోయింది, ఎనమండుగురు తప్ప, ఆ జతల జతలు తప్ప. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీదకి ఆయన వచ్చే దినము, ఆయన నక్షత్రము, అయితే ఆయన సూచన, మనిషి కుమారుని సూచన మీకు కనబడక మునుపే మెరుపు తూర్పు నుంచి పడమరికి వచ్చినట్లుగా వచ్చినప్పుడు మీరు లేపబడుతూ ఉన్నారు. నోవాహు లోపలికి వెళ్ళిన తర్వాత, గడియ పెట్టబడి తలుపు వేసిన తర్వాతనే వర్షము కురవటం బిగించేసింది. నీవు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో పాటు నశించిపోవడానికి వీల్లేదు. అలాగనే లోతు దినములలో లోతు సొదొమ గొమొర్రా పట్టణములో నివాసము చేసినప్పుడు దాని నాశనం అనేటువంటిది కలుగలేదు. బయటికి వెళ్ళిన తరువాత అగ్నితో భస్మం అయిపోయింది. అవునా కాదా? కాబట్టి మనము ఆయన చెంతకు చేరాలి. అప్పుడు భూమి మీదకి ఆయన రాకడ అనేటువంటిది భూమి మీదకి వచ్చింది. జకర్యా 14:4లో చెప్పబడిన ప్రకారంగా ఆయన ఒలీవ కొండ మీద పాదముంచగా అది తూర్పు పడమరలకు చీలి ఉత్తర దక్షిణములుగా విడిపోయి ఒక లోయ ఏర్పడేది, ఆ జీలు వరకు కొనసాగుతుంది. అప్పుడు ఒక భూకంపం అనేటువంటిది ఒక కలుగుతుంది. కాబట్టి ఆయన భూమి మీద పాదముంచగా, ఆయన భూమి మీద పుట్టగా ఆయన నక్షత్రము కనబడింది. ఆయన భూమి మీద ముంచగా ఆయన మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు కనబడుతుంది. అంతకు ముందే మెరుపు వస్తుంది. నోవాహు జల ప్రళయానికి ముందే ఆయన బిడ్డల్ని ఏర్పాట్లో ఉన్న వారిని కాపాడుకున్నాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడే జరగలేదు, బయటికి తీసుకొచ్చిన తర్వాతనే అది కాల్చబడింది. అయితే ఏర్పాటులో ఉన్నటువంటి లోతు యొక్క భార్య ఏర్పాట్లో ఉన్నట్లయితే వెనకకి చూసేది కాదు. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దాని నుంచి అయితే తప్పించబడటానికి ఏర్పాట్లో ఉంది, కానీ వెనకకు చూసినందువలన ఉప్పు స్తంభంగా మార్చబడిందని నీకు తెలుసు. నీవు ఏర్పాట్లో ఉన్నావు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. లోతు భార్య అంతము వరకు నడవలేకపోయింది. మధ్య లోకము వైపుకి, సొదొమ గొమొర్రా వైపు విశ్వాసిగా ఏర్పాట్లో ఉన్న నీవు కూడా విశ్వాస జీవితములో యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ముందుకు పరిగెత్తవలసినటువంటి వానిగా ఉండి, నీవు మరలా లోకము వైపుకి ఒకప్పుడు కక్కినటువంటి దాని వైపుకి మరలా తిరిగినట్లయితే కడుగబడినటువంటి పంది మరలా బురదకు మరిలినట్లుగా వాంతి చేసుకున్న దాన్ని తిరిగిన కుక్కలాగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆయన రాబోతున్నాడు. అపహాసకులైనటువంటి వాళ్ళు అపహసిస్తున్నారు. వాళ్ళ మధ్యలో నీవు అపహాసకులు కూర్చుండు చోటన నీవు కూర్చుండకు అని చెప్పబడినది ఇందుకే. వాళ్ళ మధ్యలో నువ్వు కూర్చుంటే రాకడ గురించి ఏమైంది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను, ఇప్పుడు కూడా వింటున్నాను. మా తాతలు చెప్పారు, ఈ బైబిల్ రాసినప్పటి నుంచి ఇదిగో వస్తున్నాడు 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 అని చెప్తున్నారు. మనము అని పౌలు గారు చెప్పాడు కాబట్టి ఆయన ఏడిప్పుడు, కాబట్టి ఆయన సమయంలోనే ఒకవేళ రాకడ చెల్లిపోయిందేమో. ఈ రీతిగా రకరకాలైనటువంటి బోధల చేత మీరు తిప్పబడకండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మీరు
ఏ మాత్రము కూడా వెనుకకి తిరగకూడదు. అతి సమీపముగా ఉంది, త్వరగా వచ్చుచున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు గనక ఆయన చెప్పిన వాటికి ముంగుర్తుగా మనం కొన్ని సూచనలను చూస్తూ ఉన్నాము. అంజూరపు చెట్టు కొమ్మ చిగురించింది, నక్షత్రం అనేటువంటిది రాబోతున్నది, దాని మధ్యలో ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు నిమిషంలో ఒక రెప్పపాటున అన్నాడు, మెరుపు అని ఇక్కడ అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50-51 వచనాలు గనక చదివితే అక్కడ, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే అందరము మార్పు పొందుదము. మనమందరము మార్పు పొందుదము. పూరం రోగును చాలమ్మా, మనమందరము మార్పు పొందుతాం. నిమిషములో, ఒక రెప్పపాటులో. మెరుపు ఎంతసేపు పడుతుంది? రెప్పపాటే తళక్కుమంటదంతే. కాబట్టి నిమిషములో ఒక రెప్పపాటున వెంటనే, అది వేరే సబ్జెక్ట్ లో తీసుకుందాం. కాబట్టి మనమందరము మార్పు పొందుతామని చెప్పు. కాబట్టి మెరుపు తూర్పున పుట్టి పడమటికి ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క ఆగమనము ఆ టైంలో జస్ట్ అట్లా మెరుపు వచ్చింది. ఎమ్మట ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 24:37 నుంచి ఇంకా చదవమ్మా. ఇందా చదివాం కదా, దాని కంటిన్యూషన్ చదువు. ఎలాగుండునో అలాగనే మనుష్య కుమారుని ఆగమనము ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము 40, అది ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. 40 నుంచి ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు మెరుపు వచ్చినట్టు వస్తుంది కదా, మనుష్య కుమారుడు వచ్చేసాడు. ఇద్దరు ఆ కాలమున ఇద్దరు పొలములో ఉండడు, పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఎవరమ్మా మీ ఇద్దరిలో పొలంలో ఉండేవాళ్ళు ఎవరు? పొలంలో ఉండేది విడిచిపెట్టబడింది దేహము. రైట్. దేవుని మహిమ కలుగును గాక. సంతోషం, గుర్తుపెట్టుకున్నందుకు. కలుగును గాక. ఇద్దరు పొలంలో ఉందరు. ఇప్పుడు భార్యాభర్త అనుకోండి, పోనీ భర్త లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు అంతే ఉంటారా? ఉండటానికి లేదు. భార్య లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి. అందుకని ఇక్కడ ఇద్దరు పొలములో ఉందరు. ఇందాక ఏం చదువుకున్నాము? నిమిషములో రెప్పపాటున ఏమవుతారు? మార్పు పొందుతారు. అది ఇంపార్టెంట్. మార్పు పొందుదురు. మార్పు ఏ రీతిగా పొందుదురు? మీకు ఎన్ని శరీరములు ఉన్నవి? 1 కొరింథీ 15:44 ప్రకారంగా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుదురు. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేని నుంచి దేనికి మార్పు చెందుతున్నారు? ప్రకృతి సంబంధం శరీరము నుంచి ఆత్మ సంబంధమైన శరీరములోనికి మార్పు పొందుదురు. ఇప్పుడు ఎంతమంది మనుషులు మీరు? అంతరంగ పురుషుడు ఒకడున్నాడు, బాహ్య పురుషుడు ఒకడున్నాడు. కాబట్టి బాహ్య పురుషుడు అని చెప్పబడిన వాడేమో ప్రకృతి సంబంధమైన శరీరం, సంబంధమైన శరీరము అంతరంగ పురుషుడు. కాబట్టి ఇప్పుడు ఈ బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడుగా మార్పు చెందే క్షణం అది.
ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీలో? మీరిద్దరు. ఇద్దరు. కనబడుతుంది ఒకటే, కానీ ప్రకృతి సంబంధమైన శరీరము ఒక బాహ్య పురుషుడు ఉన్నాడు, ఆంతరంగ పురుషుడు ఆత్మ సంబంధ శరీరము ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు పొలములోనికి వెళ్ళారు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధ శరీరం ఇద్దరు కూడా పొలంలోకి వెళ్ళారు. అప్పుడు ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇప్పుడు చెప్పండి, ఎవరు తీసుకొని పోబడుతున్నారు? బాహ్య పురుషుడు విడిచిపెట్టబడును, ఆత్మ సంబంధమైన పురుషుడు వెళ్ళిపోను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలా మంది తెలియక వాళ్ళు ఏం చెబుతారంటే, ఇద్దరు మనుషులు వెళ్తే పొలంలోకి పని చేయడానికి వెళ్తే ఒకడు పోతాడంట, ఒకడు ఉంటాడంట, విడిచిపెట్టబడతాడంటే వాళ్ళల్లో ఇద్దరు, ఒకడు విశ్వాసి ఒకడు అవిశ్వాసి, అందుకని విశ్వాసి లేపబడతాడు, అవిశ్వాసి విడిచిపెట్టబడతాడు. మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇద్దరు పొలములో ఉన్న ఇద్దరు తిరుగలి విసురుతున్నా, ఇంకా ఇద్దరు మంచం మీద పడుకొనున్నా, ఇద్దరు అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్లే. ఏ ప్రదేశములో ఉన్నా. కాబట్టి ఆ మెరుపు ఎప్పుడైతే తూర్పును బట్టి పడమరికి వస్తుందో, ఆ ఒక్క రెప్పపాటులోనే ఈ చేంజ్, మార్పు అనేటువంటిది నీలో కలుగుతుంది. అప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రాకడ గురించి అపహాసం చేసేటువంటి వాళ్ళతో సహవాసము చేయకు. స్వకీయ దురాశలను అనుసరించి వాళ్ళు బోధించే బోధ మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. దేవుని వాక్యానికి లోబడి వాళ్ళు చేసే సూచక్రియల మహత్కార్యాల మీద మీరు లక్ష్యం పెట్టకండి. దేవుడు వాళ్ళ ద్వారా చేసిన దేవుడు నీ ద్వారా చేయడా? చేస్తాను. నువ్వెందుకు ఆధారపడుతున్నావు? ఏ మోకాళ్ళు దేవుని సన్నిధిలో. విధవరాలైనటువంటిది న్యాయాధిపతి దగ్గరకు పోయినప్పుడు గోజాడింది, మొరపెట్టింది. ఆలకించలేదా? ఏరియా నీలాంటి మనుషుడు కాదా? ఎలిషా నీలాంటి మనుషుడు కాదా? పౌలు గారు నీలాంటి మనుషుడు కాదా? ధైర్యంగా మోకాళ్ళి విశ్వాసంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో కూర్చో. నీకు మార్గము తెలియటమే కష్టమైన సంగతి. నీకు మార్గము తెలిసింది. మార్గము తెలిసిన తర్వాత నువ్వు దేవుడే, నీ మధ్యలో బైబిలే. నీవు పరిశుద్ధాత్ముడే, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తువే, వారితోనే నీ సహవాసము. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, నీకు మార్గము తెలియజేయబడి పట్టుకో మార్గాన్ని. స్తుతించు. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సిద్ధం చేసుకున్నాడు ఆయన, నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వేళ నువ్వు బలహీనపరచబడినప్పుడు అప్పుడు నీ సహోదరుల యొక్క సహాయం తీసుకో, నీ సహోదరి యొక్క సహాయం తీసుకో బలపడటం కోసం. నువ్వు దోషముల అతిక్రమణ పాపము చేసావా? నీ సహోదరుల యొక్క సహాయము తీసుకో. వారు నీ కొరకు నూనె రాసి ప్రార్థించినప్పుడు నీ దోషముల అతిక్రమణ పాపములు క్షమించబడుతున్నాయి. మరలా నీవు అదే మార్గంలో తండ్రి దగ్గరికి నువ్వు ప్రయాణము చేయబద్ధురాలవై బద్ధుడైనావు. మార్గము తెలియజేయబడిన తర్వాత కూడా వేరే మార్గాలకి ఎందుకు ప్రయాణం చేయాలి? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాబోతున్నాడు. ఆయన సూచన ముందుగానే చెప్పాడు. ఇప్పుడు మనము అంజూరపు చెట్టు గురించిన ఒక సూచన మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. ఆయన నక్షత్రం వచ్చేటువంటి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇక మెరుపు రాబోతుంది, తూర్పు నుంచి పడమరికి మెరుపు మెరవబోతుంది. ఇంకా లోతు భార్యలాగా నీవు ఆ ప్రదేశం నుంచి తప్పించబడిన వెనక్కి తిరిగే జీవితము నీలో ఉన్నట్టయితే ఉప్పు స్తంభంలాగా మార్చబడతావు, ఇక్కడ విడిచిపెట్టబడతావు. భూమి మీద
నీవు ఎప్పుడైతే విడిచిపెట్టబడుతున్నావో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం మళ్ళా చదువు. 28 చదువు, లేకపోతే 27, 28. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడను, అలాగే మనుష్య కుమారుని ఆగమనము ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గెద్దలు పోగవును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. లోతు భార్య ఇప్పుడు జీవము లేనిదైపోయింది. ఉప్పు స్తంభానికి ఇంక జీవం ఉందా? అయిపోయింది. ఈ పీనుగ కోసం ఆకాశ మండలము నుంచి గద్దలు వస్తున్నాయి. సంఘం ఎత్తబడింది మెరుపు తూర్పున పుట్టినప్పుడు. ఏ రీతిగా ఒక క్షణములో, రెప్పపాటున వచ్చాడు. ఇద్దరిలో ఒకరు లేపబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. మార్పు చెందిన విషయాలతో మనం ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయాము. అక్కడ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు భూమి మీద, గ్రద్దాలు భూమి మీద పడ్డాయి. నీవు లోతు భార్యలాగా మిగిలిపోయావా? స్వకీయ దురాశలకు లోబడిపోయావా? లోకము వైపు చూస్తున్నావా? నువ్వు లోకములో ఉన్నావు, కానీ లోక మాలిన్యాన్ని నిన్ను అంటకూడదు. నీకు మార్గం తెలియజేయబడింది, దైవ గ్రంథముని ఎదుటుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను లీడ్ చేస్తున్నాడు. నువ్వు ఏర్పరచబడినటువంటి గుంపులో ఉన్నావు కాబట్టి నువ్వు ఆగద్దు, వెనక్కకు తిరగవద్దు. ఆయన మాట భూమి ఆకాశాలు గతించిపోయినా గతిస్తాయి, కానీ ఆయన మాట సున్నాయిన తప్పదు. నీకు మళ్ళీ ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు అనేక మంది ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారు. వారందరూ మారు మనసు పొందాలి. ఆయన ఏర్పాట్లో ఉన్నారు, ఒక్కరును నశించిపోకూడదు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు దేవుని వాక్యమును విశ్వసించిరి రాయబడింది. కాబట్టి నిత్య జీవానికి ఏర్పరచబడిన వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి ఆ నిర్ణయం అనేటువంటిది జరిగింది. దానిలో ఇంకా కొంతమంది మారు మనసు లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆ సంఖ్య కూడా సమీపమైపోయింది. ఇంకా ఆయన వస్తున్నాడు. అది కంప్లీట్ అయిపోతుంది అని అర్థమవుతుంది. ఇక ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళు నిర్ణయించబడినాడు కాదు అని మనం లెక్కించుకోవాలి. ఎంత సమీపంగా మనం ఉన్నామో ఆలోచన చేయండి. ద్వారముననే ఒక్క స్టెప్ అంతే. ద్వారమున ఉన్నాడు. ద్వారమున ఏం చేస్తా, తలుపు తడతా ఉన్నాను అంటున్నాడు. ఎవరైనా తలుపు తీసి లోపలికి వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఆయనతో భోజనం చేసే నీ కళ్ళు తెరవబడతాయని నేను తెలుసుకున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడు, నీవు చూడాలా, మెరుపును చూడాలంటే నీ కళ్ళు తెరవబడకుండా నువ్వు ఏం చేస్తావు? నీ కళ్ళు తెరవబడాలి. ఆ మెరుపు నీ కనబడుతుంది. ఆ బోర శబ్దము నీవు వింటావు, వినగలిగిన చెవులు. అందుకనే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆ బోర శబ్దము నీకు వినపడాలంటే నీ చెవు తెరుచుకోవాలి. ఆయన మెరుపుని నువ్వు చూడాలంటే నీ కళ్ళు తెరవబడాలి. నిద్రపోయేవాడికి మెరుపేం అర్థమవుతుంది? చచ్చినోడికి శవానికి మెరుపేం తెలుస్తుంది? నీవు క్రీస్తులో జీవించావు. క్రీస్తు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రాకడ అతి సమీపముగా ద్వారముననే ఉన్నది కనుక ఏ మాత్రము లోకములో ఉన్న వాటిని అపేక్షించకండి. లోకము వైపుకి చూడకండి. మొట్టమొదట నోవాహు కుటుంబం మొత్తం వాళ్ళు చేరిన తర్వాతనే అది వచ్చింది. కాబట్టి నీవు ఇప్పుడు చేరవలసిన వాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒక అంతఃపురంలో వెళ్ళాలి. దాని పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోహన్ ప్రార్థన చేయమ్మా.
ఆఫీస్ లో ఉన్నాడేమో, ఆఫీస్ లో ఉండి ఉంటాడు. రైట్, ఆఫీస్లో ఉంటే అవసరం లేదు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడు. రైట్, ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు చేయొచ్చు. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం తండ్రి. నాయనా ప్రభువా, నాయనా తండ్రి, నాయన లోకంలో ఎన్నో సూచనలు ఉన్నాయి, కానీ తండ్రి నాయన ప్రభువా, మీ వాక్యం ద్వారా తండ్రి నాయన మనుష్య కుమారుని సూచన కోసం తండ్రి నాయన మేము ఎదురు చూసే హృదయంతో మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. మీకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి నాయన ప్రభా. నాయన మీ పరిశుద్ధాత్మతో తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి వదిలివేయకుండా ముద్ర వేయండి తండ్రి నాయన ప్రభా. నాయనా ప్రభా, మీ ముద్రతో నాయనా ప్రభా మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి నాయన. మీరు అక్కడ సమీపమై ఉన్నది తండ్రి నాయన ప్రభా. అంత్యక్రీస్తు యొక్క క్రియలు కూడా అధికమైపోయినాయి తండ్రి నాయన ప్రభా. ఎన్నుకొనబడిన వారికే నాయన ప్రభా డిసీవ్ చేయడానికి, నాయన మోసం చేయడానికి వాడు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నాడు తండ్రి. ఇలాంటి దినాల్లో తండ్రి నాయన ప్రభా మీ వాక్యం చెబుతుంది తండ్రి నాయన ప్రభా, బీ డెలిజెంట్ అని తండ్రి నాయన ప్రభా, బీ సోబర్ అని చెప్తుంది తండ్రి నాయన ప్రభా. మమ్మల్ని నాయన ప్రభా అలర్ట్ గా ఉండమని మీ వాక్యం ప్రతి దినం మాకు గుర్తు చేస్తుంది ప్రభా. మీ వాక్యంలో ఉన్న ప్రతిదీ నాయన ప్రభా మేము గైకొని తండ్రి నాయన ప్రభా, మీ వాక్యానుసారంగా తండ్రి మేము త్రోవ తప్పిపోకుండా తండ్రి నాయన మమ్మల్ని కాపాడు ప్రభా. నాయన నీ అందే మాకు కనుదృష్టి ఉంచి తండ్రి నాయన ప్రభా. నాయన ప్రభా మా విశ్వాసానికి కర్త కర్మ అయిన ప్రభు అయిన ప్రభా, నీ అందే మాకు కనుదృష్టి ఉంచి తండ్రి. యు ఆర్ our finisher and you are the beginner and the finisher of our faith, Lord God. Let us put our eyes on you, Lord God. నాయనా ప్రభా, నీ అందే మా దృష్టి ఉంచి తండ్రి మేము ముందుకు నడిచాలి, మమ్మల్ని ఆశీర్వదించి దీవించే ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయండి తండ్రి. ప్రతి నిమిషం తండ్రి మేము దారి తప్పిపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభా. మేము కేవలం నరులం తండ్రి నాయనా ప్రభా. మాకు నాయన ప్రభా నాయన తండ్రి నాయన ఈ లోకానుసారమైన శరీరం అలాగే ఆత్మ శరీరం, రెండు శరీరాలు ఉండంగా తండ్రి నాయన ప్రభా అందులో నాయన ప్రభా మేము ఎంతో అలర్ట్ గా ఆత్మానుసారంగా నడిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించు తండ్రి. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు మీ పిల్లలు అనబడతారని నీ వాక్యం చెబుతుంది తండ్రి నాయన. నీ బిడ్డలుగా తండ్రి చివరి వరకు తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మని నాయన మేము పట్టుకుని ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించి దీవించు తండ్రి. Let us cleave unto you, Lord God, unto the end, O Lord God. Let us save our souls through patience, O Lord God. అవును తండ్రి, ఓపికతో తండ్రి మీ ప్రాణములు కాపాడుకోండి అని చెప్పారు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క ఫలాలని మాలో నాయన రూపొందించి తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ ప్రతి ఒక్క నాయన ప్రభా నాయన ప్రభా పరిశుద్ధాత్మ ఫలాలు ప్రతి ఒక్కటి మాలో రూపొందేలా మమ్మల్ని ఆశీర్వదించి దీవించు తండ్రి. నీ యందు ఉన్నవాడు ఫలిస్తాడని చెప్పావు తండ్రి నాయన ప్రభా. నువ్వే ద్రాక్షవల్లివి తండ్రి. నీ యందు ఉంటే మాకు ఫలాన్ని వస్తుంది తండ్రి నాయన. నీ యందు జీవజల నదులు పారుతాయి కదా ప్రభా. నాయన మేము ఎప్పుడు తండ్రి నీ బిడ్డలుగా తండ్రి నీకే మహిమ ఘనత నాయన ప్రభా మేము ఇచ్చే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రభా నీకు వందనాలు. మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. ఈ అంత్య దినాల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభా నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూతో తండ్రి మీ మినిస్టరింగ్ ఏంజల్స్ ను ఉంచినందుకు మీకు వందనాలు. మీ రక్తం ద్వారా నాయన ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి అంధకార శక్తుల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. మీలో ఉన్నవారు కంప్లీట్ అన్నారు తండ్రి నాయన ప్రభా. మీలో ఉంటే నాయన ప్రభా ప్రతిదీ మాకు సంపూర్ణం అని చెప్పారు ప్రభా. మీ యందు ఉండడమే మాకు జీవం తండ్రి నాయన. చాలు ప్రభా నాయన, మీ కృప మాకు చాలు తండ్రి నాయన ప్రభా. మీకు వందనాలు, స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి తండ్రి, నింపండి తండ్రి. ప్రతిరోజు క్రొత్తగా నింపి తండ్రి మీ స్వారూప్యంలోకి మమ్మల్ని మార్చుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు తండ్రి. ప్రతి ఒక్క విన్నపాన్ని మీ పాదంసను వేడుకుంటూ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మహిమ కలిగిన తండ్రి నాయన నీ కృప ఎంబడి కృపను మాకు అనుగ్రహించండి. పరలోకమందున్న మా తండ్రి, కృప ఎంబడి కృపను మాకు దయచేసి యేసు ప్రభు గురించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పరలోక ప్రార్థన.
ముందున్న మా యొక్క తండ్రి మీ నామం మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం లోకమును నెరవేర్చును లోకమును నెరవేరును గాక. మాకు దయచేయండి, మా ఇలా ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇవ్వన్న గారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసమునకును సకల విశ్వాస ఇశ్రాయేలు జనాంగమును సదాకాలము తోడు నీడుగా ఆయన రాకడ నక్షత్రము కొరకు ఎదురు చూచుపిడలగా మనలను కాచి కాపాడును. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు కలుగును గాక. ఆమేన్. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నా? త్వరలో దేవుడు ఈజీలోకి తీసుకొస్తాడని. ఏంటి సార్? మంచం మీద నుంచి కుర్చీకి తీసుకొని రావడం కష్టం కలిగింది. చూపించిన విషయం కుర్చీలోనే కొంచెం ప్రమోషన్. పగలంతా కుర్చీలోనే కూర్చుంటాడు. అంటే ఇంకా హీలింగ్ కాస్త ముందు జరుగుతుంది. నార్మల్ గా ఈజీ చైర్ లో కూర్చున్నట్టు. ఓకే ఓకే, నార్మల్ అయిపోతుంది. అదే అనమాట, అంటే ఇంకా ప్రమోషన్ వస్తుంది అని. వందనాలండి.